అయితే మన బ్రిటిష్ వాళ్ళకి, మరాఠా వాళ్ళకి జరిగిన గొడవల్లో ఆ యుద్ధంలో వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి గూడా కొంతమంది మనుషులు అవసరం వచ్చారు. యుద్ధంలో పాల్గొంటారు. దాంట్లో వీళ్ళని కూలీ ఇచ్చి వీళ్ళని తలాబ్ ఖాన్ వంశం వాళ్ళని మనుషుల్ని వాళ్ళు తీసుకెళ్ళి యుద్ధంలో పార్టిసిపేట్ చేయటానికి కూలిచ్చి పట్టుకుపోయారు. అట్లా దానిలో భాగంగా వీళ్ళ అదృష్టం బాగుండి అందులో బ్రిటిష్ వాళ్ళు గెలవటం. ఆ గెలిచిన తర్వాత వీళ్ళకేందంటే కొంచెం ఒక నమ్మకంగా, విశ్వాసంగా ఉండే మనుషులు కావాల్సొచ్చి వీళ్ళని దగ్గరికి తీసి పెట్టారు. వీళ్ళు గూడా వాళ్ళకి అంతే నమ్మకంగా వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి పని జేయటం అది చేసిన తర్వాత, ఈ తలాబ్ ఖాను అనే ఆయన ఈ వీళ్ళ ముత్తాత. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని హర్యానా దగ్గర వీళ్ళంటే పటౌడి అనే ఏరియాని వీళ్ళు ఈనాంగా పొందారు దాన్ని. దాని తర్వాతేందంటే ఆ ఇంటి పేరు తలాబ్ ఖాన్ అనేది అంటే వృత్తి తెలిసిపోతుంది, చిన్నతనంగా ఉంటుందని తర్వాత అది తెలిసి దాన్ని పటౌడీగా అంటే వీళ్ళేదైతే ఏరియాని వీళ్ళు ఈనాంగా పొందారో, ఆ ఏరియా పేరునే వీళ్ళ ఇంటి పేరుగా పటౌడి అని మార్చేసుకున్నారు దాన్ని. దాని తర్వాత ఈనాంగా తీసుకున్న ఇంటి పేరుని మార్చుకున్న తర్వాత, బ్రిటిష్ వాళ్ళకి విశ్వాసంగా ఉంటూ వాళ్ళ దగ్గర కొన్ని వేల ఎకరాలు మెల్లిమెల్లిగా వాళ్ళ దగ్గర పోగేసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు పెద్ద ల్యాండ్ లార్డ్ అయిపోయారు. భూస్వాములు అవ్వటం జరిగింది. దేశ విభజన అయిన తర్వాత షేర్ అలీ ఖాన్ అనే ఆయన పాకిస్తాన్ రిటర్న్ ఎళ్ళిపోయాడు. తర్వాత సైఫ్ అలీ ఖాన్ తాత, వాళ్ళ తండ్రి, వాళ్ళ వరకు అందరూ ఇక్కడే ఉండిపోవటం జరిగింది. అతను వీళ్ళ ముత్తాత ఏందంటే ఫైజ్ అలీ ఖాన్. ఫైజ్ అలీ ఖాన్, తలాబ్ ఖాన్ ఆయన పేరు. తలాబ్ ఖాన్ వీళ్ళు తీసేశారు కాబట్టి పటోడి అని పెట్టుకున్నారు. ఆ ఫైజ్ అలీ ఖాను తర్వాత వీళ్ళ తాత సైఫ్ అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ తాత ఇఫ్తిఖార్ అలీ ఖాన్. ఆయన మొత్తం ఇక్కడే సెటిల్ అయిపోయి ఈ ఆస్తులు వీటిని వీళ్ళు మొత్తం చూసుకొని ఈ భూస్వాములుగా వీళ్ళు చాలామణి అవ్వటం. ఆ తర్వాత ఆయన కొడుకు మన టైగర్ పటోడే మనకి తెలుసు. ఆయన క్రికెటరు. ఇండియా కెప్టెన్ గూడా చేశాడాయన. ఇట్లాంటి వాళ్ళు తర్వాత ఇప్పుడు వీళ్ళేందంటే స్వతహాగా వాళ్ళు రాజకుటుంబానికి చెందిన వాళ్ళు ఏం గాదు. బావిలో బకెట్లును, చెరువుల్లో బకెట్లు తీసుకునేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళ ప్రాపకం పొందిన తర్వాత వాళ్ళకి విశ్వాసపాత్రలుగా ఉండి వాళ్ళ దగ్గర ఇనాములు తీసుకొని వీళ్ళ తర్వాత ఇట్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాజకుటుంబంలాగా వీళ్ళు ఒక బిల్డప్ దానికి మన విలేకరు పత్రికలు ఇవి ఒక ఎలివేషన్‌తో వీళ్ళకి ఏదో రాచరికమైన ఫ్యామిలీ లాగా వీళ్ళు బిల్డప్‌లు ఇయటం ఇవి జరుగుతుంది.